60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను డాక్టర్ అనూహ్య, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్. ఇప్పుడు పరీక్షాకాలం కదా, సో పరీక్ష కాలంలోని చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది తల్లులకి, పిల్లలకి. పిల్లలకేమో మన తల్లులు చదవమని చెప్తూ ఉంటారు, వాళ్ళేమో ఒక దగ్గర కూర్చొని చదవరు. మనకేమో తల్లులకి బీపీలు పెరిగిపోతూ ఉంటాయి, చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? మీరు కనుక మీ పిల్లలు కనుక ఎగ్జామ్స్ లో బాగా స్కోర్ చేయాలి, వాళ్ళు ఒక మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలి అని అనుకున్నారు అంటే మీరు ఏం చేయాలి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. తల్లులకి చాలా స్ట్రెస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మీరు ఒక తల్లిగానే కాదు, ఒక చాలా రోల్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటారు మీ జీవితంలోని. ఒకరికి భార్యలాగా, ఒకరికి కూతురులాగా, కోడల్లాగా, లేదా మీరు వర్కింగ్ మదర్ అయినట్టయితే మీరు ఆఫీస్లో ప్లే చేసే రోల్ అనేది. సో చాలా మనకి రోజువారీ పనుల్లోనే చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది ఇప్పుడు తల్లులకి. ఎందుకంటే మన యొక్క ఎక్స్పెక్టేషన్స్, సొసైటీ యొక్క ఎక్స్పెక్టేషన్స్, లేదా మనం వేరే వాళ్ళని చూసి మనం అట్లా ఉండాలి అని ఫీల్ అవుతూ ఉంటాము. ఉదాహరణకి ఇంట్లో ఉండే అమ్మాయి అయితే తనేమనుకుంటుందంటే, నేను బయటకు వెళ్ళి పని చేయలేకపోతున్నాను, పక్కనున్న వాళ్ళని చూసి అనమాట, వాళ్ళ స్నేహితుని కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ చూసి బాధపడుతూ ఉంటుంది. వాళ్ళు చూడు ఎంత చక్కగా బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళు చక్కగా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, నేను ఎందుకు పనికి రాకుండా అయిపోయాను, నేను ఇంట్లోనే ఉండిపోయాను, పిల్లలు అయినా కూడా నా మాట వినట్లేదు, నేను చేస్తున్న ఈ పని కూడా నేను సక్రమంగా చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటారు. అదే విధంగా బయటకు వెళ్ళి పని చేసే అమ్మలు ఏమవుతూ ఫీల్ అవుతూ ఉంటారంటే, నేను నా పిల్లలతోని సరైన సమయాన్ని నేను గడపలేకపోతున్నాను, నాకు టైం అనేది సరిపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న కొద్ది సమయంలోనే వాళ్ళు ఇంటి పనిని, పిల్లలతోని మొత్తం అన్ని అందులోనే మేనేజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్ట్రెస్ అనేది తల్లులు, 2 రకాల తల్లులకి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా పరీక్షా కాలం అయితే అనుకోకుండానే ఇంకా చాలా ఎక్కువ స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కనుక సరిగ్గా చదవకుండా అది ఉన్నారు అంటే ఫస్ట్ ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కడ వస్తుందంటే తల్లుల మీదే వస్తుంది. ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, పిల్లాడు ఏం చదువుతున్నాడో ఏంటో నువ్వు చూడట్లేదా అని ఫస్ట్ తల్లుల్నే ప్రశ్నిస్తారు. కాబట్టి మనకి అది కూడా ఒకటి ఉంటుంది. సో మనం ఏం చేస్తాము, మనం అన్ఇంటెన్షనల్ గా మనకి తెలుసో తెలియకుండానే సర్వసాధారణంగా మనకున్న స్ట్రెస్ తీసుకొని వెళ్ళి పిల్లల మీద రుద్దుతాం. సో మీరు కనుక మీ పిల్లలు కరెక్ట్ గా బాగా స్కోర్ చేయాలి ఎగ్జామ్స్ లోని అంటే మీరు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, పాజ్. టేక్ ఏ పాజ్. అంటే వాళ్ళు చేస్తూ ఉన్న పనులకి మనకి కోపం వస్తూ ఉంటుంది కదా, మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం, గట్టి గట్టిగా అరవటం కానీ, ఏదైనా వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళ యొక్క వస్తువులు తీసేసుకోవటం కానీ. సో మీకు ఎప్పుడైనా కూడా ఇట్లా ఏవైనా చేయాలి అనిపిస్తే కనుక ఆ పాజ్ అనేది తీసుకోండి. ఫస్ట్ మనం కంట్రోల్గా ఉండి మన ఇమోషన్స్ని, మన మెంటల్ స్టేట్ని కామ్ చేసుకొని ఉన్నట్టయితే వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాం. మనం ఎప్పుడైతే కామ్గా ఉంటామో, తల్లులు ఎప్పుడైతే కామ్గా ఉంటారో ఆ పిల్లలు కాన్ఫిడెంట్గా పెరుగుతారనమాట. సో అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటి అంటే, కామ్ మామ్ ఈక్వల్స్ టు కాన్ఫిడెంట్ చైల్డ్. ఎప్పుడు మనం తల్లులు కామ్గా ప్రశాంతంగా ఉంటామో పిల్లలకి కూడా ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేయగలుగుతాం, ఒక బెటర్ ఎన్వైరన్మెంట్ అనేది వాళ్ళు చక్కగా చదువుకోవటానికి. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలి, మనం పాజ్ చేసాము కరెక్టే, దాని తర్వాత వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్ గా వెళ్ళి చేయకుండాను అబ్జర్వ్ చేసి ఒక 1 డే అబ్జర్వ్ చేసినాక మీరు డైరెక్ట్ గా ఒక ఓపెన్ కాన్వర్సేషన్ అనేది పెట్టుకోండి మీ పిల్లలకి. ఎందువల్ల ఈ విధంగా అవుతుంది, వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు అనేది మనం ఒక ఓపెన్ గా ఒక సేఫ్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఇంటరప్ట్ చేయొద్దు, మధ్యలో మీరు ఆపకుండా వాళ్ళు చెప్పిందంతా కూడా చాలా పేషెన్స్ తోని వినండి. విని ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు మనం మాట్లాడే ఛాన్స్ ఇస్తే కనుక మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. అండ్ ఇట్లా మాట్లాడినప్పుడు మనకి పిల్లలు షేర్ చేస్తూ ఉంటారు, ఈ సబ్జెక్ట్ నాకు చాలా కష్టంగా ఉంది, అవ్వడం లేదు అది అని. సో అప్పుడు మనం ఏం చేయాలి, అట్లా అయితే ఎందుకు నీకే కష్టంగా ఉంది అది అట్లాంటి మాటలు అనుకున్నాను, వేరే వాళ్ళందరూ చదువుతున్నారు నువ్వే చదవలేకపోతున్నావు అని ఇట్లా కంపారిజన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనుకోకుండా. అట్లా కంపేర్ చేయకుండాను ఇక్కడ మీరు మాట్లాడటం వల్ల ఏంటి అంటే,
మీరు మీ పిల్లలకి చెప్తున్నారేంటి, నేను ఉన్నాను నీకు తోడుగా, నువ్వు నేను ఒక టీమ్. సో మనం పిల్లలకి మీరు ఆ సపోర్ట్ సిస్టమ్ లాగా ఉన్నారు అనేది ఇవ్వాలి. మనం మార్చుకోవాలి వాళ్ళు చెప్పింది. మనం వాళ్ళతో మాట్లాడిన పద్ధతి ఎలా మార్చుకుంటారు? అవును, చాలా కష్టంగా ఉండొచ్చు. కానీ కొంచెం ఎఫర్ట్ పెడితే నువ్వు చదివేసుకోగలవు, నువ్వు రాయగలవు అనే నమ్మకం నాకుంది అని. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే, ఎండ్ రిజల్ట్ కాకుండా వాళ్ళ యొక్క పెడుతున్న ఎఫర్ట్స్ ని అక్నాలెడ్జ్ చేయాలి మనం. అంటే వాళ్ళు రోజు పెడుతున్న ఎఫర్ట్స్, ఉదాహరణకి వాళ్ళు ఇవాళ రివిజన్ టైం అనుకుందాం, ఒక 5 చాప్టర్స్ ఎంతో ఫినిష్ చేయాలి అనుకున్నారు, కానీ ఫినిష్ చేయలేకపోయారు అనుకోండి. 5 చాప్టర్స్ ఫినిష్ చేయలేకపోయారు అన్న దానికన్నా మీరు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్, అంటే ఒక 3 చాప్టర్స్ ఫినిష్ చేయగలిగినా కూడా నువ్వు చాలా ఫోకస్డ్ గా చేసావు అది అని ఫస్ట్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ ని మెచ్చుకుంటూ మనం అక్నాలెడ్జ్ చేస్తూ, అప్పుడు మనం వాళ్ళు ఏం చేయలేదో అప్పుడు చెప్పాలి. సో ఆల్వేస్ ఒక సేయింగ్ ఉందండి, కనెక్ట్ బిఫోర్ కరెక్షన్. సో మనం పిల్లల్ని కరెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళతోని ముందు ఆ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ గా ఏర్పరచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్. ప్రతి రోజు కూడాను మనం చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాం గ్రాటిట్యూడ్ అనేది ఎంత ఇంపార్టెంటో, అంటే ఆ కృతజ్ఞతా భావం అనేది. మీకు ఎప్పుడైనా ఇట్లా కొంచెం ఓవర్వెల్మింగ్ గా, స్ట్రెస్ఫుల్ గా, కొంచెం చికాగ్గా అది ఇట్లా ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ మీ జీవితంలోని ఏంటి బాగా గడుస్తుంది అని ఒక 3 పాయింట్స్, 3 కృతజ్ఞతా భావం దేనికి చెప్పుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోవచ్చు. రాసుకోండి లేదా బయటికి చెప్పుకోండి. ఇట్లా చేయటం వల్ల మన ఫోకస్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది, మనం బెటర్ గా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. సో మీరు మీ పిల్లలు కనుక 100% సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే, మీ పిల్లలు ఎగ్జామ్స్ లోని బాగా రావాలి, మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు అంటే, ముందు మీ ఇమోషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి, కామ్ స్టేట్ లో ఉండాలి. మీరు బ్యాలెన్స్డ్ గా ఉంటేనే అప్పుడే మీరు మీ పిల్లలకి 100% సపోర్ట్ గా ఉండగలరు. లేకపోతే మీ యొక్క యాంగ్జైటీ, మీ యొక్క స్ట్రెస్ ఇది అంతా కూడా పిల్లల మీద పడుతుంది. అండ్ పిల్లలకు కూడా ఇంకా డబుల్ స్ట్రెస్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంత స్ట్రెస్ ని క్యారీ చేస్తూ ఉంటారు, అది చాలా కారణాల వల్ల అవ్వచ్చు. సో మీలో ఎవరైనా కూడాను ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అంటే, ఈ కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. పాజ్ అనేది ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే, నేర్చుకోవాలి అనుకుంటున్నారంటే, ఈ కింద ఉన్న నెంబర్ కనుక కాల్ చేసినట్టయితే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తారు. థ్యాంక్ యూ.